మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారనే అనుకుంటున్నాను. నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ మన వీడియోస్ చూస్తున్నందుకు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. కానీ బాధాకరమైన విషయం ఏమిటి అంటే మీరందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరూ లైక్ చేయట్లేదు. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ల ద్వారా తెలియచేయండి. అయితే మనం ఇప్పుడు వినబోయే యక్షిణి కథ 3 భాగాలుగా విభజించబడింది కనుక ఆ 3 భాగాల్లో ఇది మొదటి భాగం. మొదటి భాగాన్ని మీరు చూసిన తర్వాత నచ్చినట్లయితే రెండవ భాగం కోసం కమెంట్లలో తెలియచేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వెళ్ళిపోదాం మన ఇవాల్టి దెయ్యాల కొంపలోనికి. శతాబ్దాల క్రితం ఒక పాత రాజ్యంలో రాజు సింహదత్తుడు అశేష సంపదను తన కోటలో దాచుకున్నాడు. ఆ సంపదను కాపాడడానికి భయంకరమైన మంత్రశక్తిని ఆశ్రయించాడు. హిమాలయాలలో యక్షిణిని పూజించే ఒక మహా